ఒకటి గమనించదగింది, సుప్రీంకోర్టు తీవ్రంగా తీసుకుంది, వివరంగా వాదనలు వినదలుచుకుంది. సిబిఐ కొత్త వాదనలు ఏం చేస్తుంది, ముగిసిన దర్యాప్తు ఆధారంగా వాళ్ళు ఏ విధమైన అభిప్రాయాలకు వస్తారు. ఛార్జ్షీట్లు ఇప్పటికే పెట్టారు కదా. అందుకని సిబిఐ తీసుకునే వైఖరి ఒకటి. రెండవది, సుప్రీంకోర్టు ఇదేదో తక్షణమే ఏదో చేయాలి అనే పద్ధతిలో వాళ్ళు ఆలోచించుంటే సెప్టెంబర్ 19 వరకు అసలు వినడమే వాయిదా వేసి ఉండేవాళ్ళు కాదు. కాబట్టి పరిశీలించి వాళ్ళు అడుగులు వేయాలి అని భావిస్తున్నట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని అంటే నెల రోజులు వాయిదా వేశారు. అంతేగాని నాటకీయంగా ఇప్పటికిప్పుడు ఆదేశాలు ఇచ్చేసి తొందరపాటుగా వాళ్ళేమీ వ్యవహరించలేదు. కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఆచితూచి వ్యవహరిస్తుంది. అన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే వాళ్ళు తదుపరి చర్యలు లేదా తదుపరి ఆదేశాలు నిర్ణయాలు చేస్తారని మటుకు అర్థమవుతుంది. కానీ ఒకటైతే నిజం, ఈ కేసు తీవ్రమైన కొత్త మలుపులు, అనేక మలుపుల్లో ఇది ఇంకొక మలుపు. గతంలో అనేక మలుపులు తిరిగింది, ఇప్పుడు కూడా కొత్త మలుపు ఏం తిరుగుతుంది మనం చూడాలి. ఇప్పుడు